అక్క ఎలా ఉన్నావక్క? నువ్వెలా ఉన్నావు మీనాక్షి? బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అత్తయ్య బాగున్నారా? అందరూ బాగున్నారు. అక్క, నువ్వు బావగారు ఇలా కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉందక్క. మీనమ్మా, ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరంగా ఉన్న బంధం తప్పకుండా దగ్గర చేస్తుంది. బ్రదర్, మీరిద్దరూలో కలిసి రావడం ఆది దంపతులైన శివపార్వతులు మా ఇంటికి వచ్చినట్లుగా ఉంది. ముఖ్యంగా శ్రవంతి గారు మమ్మల్ని క్షమించి మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా చెప్పినట్టు 2 రూపాయలు. నేను రావడం గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నా పైకి మాత్రం ఆనందంగా నటిస్తున్నాడు. నువ్వు రావడం నాకు సంతోషం ఎలా అవుతుంది శ్రవంతి? నువ్వు ఇక్కడ ఉంటే ఒక్కలో బల్యం ఉన్నట్టే. నాకెందుకో పైకలా మాట్లాడుతున్నా మనం రావడం దేవికి ఇబ్బందిగా ఉందని అనిపిస్తోందండి. అదేంటి శ్రవంతి అలా అంటావు? దేవి ఎందుకు ఇబ్బంది పడతాడు? మనిద్దరం కలవాలని తను ఎంత తపన పడ్డాడో తెలుసా? మనం కలిసొస్తే మొదటగా సంతోషపడేది దేవే. అక్క, నాన్నని కూడా తీసుకుని వస్తే బాగుండేది కదా. నాకు తెలుసక్క, నాన్న రారు. ఆయన మాట కాదని నేను నిర్ణయం తీసుకున్నానని ఆయనకి కోపం. అలాంటిదేం లేదు. బిడ్డ మీద తండ్రికి ఎందుకు కోపం ఉంటుంది?